ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ క్యాన్సర్. సో, క్యాన్సర్ గురించిన లక్షణాలు వీటన్నిటికంటే గూడా క్యాన్సర్ వచ్చింది, దాని గురించి టెస్ట్ చేసుకోవడం ఇవన్నీ గూడా చాలా ముఖ్యమైనవి. సో, ఏమాత్రం చిన్న డౌట్ వచ్చినా గానీ టెస్ట్‌కి వెళ్లి చేయించుకోవడము, లేపోతే ఎవరైనా డాక్టర్ సలహా మేరకు పర్టిక్యులర్‌గా మ్యామోగ్రామ్ చేయడము, సీటీ స్కానింగ్ చేయడం ఇవన్నీ చేసుకోవడం మంచిది. సో, వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉన్నారో వాళ్ళతోని మాట్లాడి, నిదానంగా అన్నీ తెలుసుకొని ముందుకెళ్ళడం చాలా మంచిది. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పటివరకు ఎట్లా ఉంటుందంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దానికంటే గూడా, వచ్చింది అని టెన్షన్ పడడమే చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో, ఆ టెన్షన్ వల్ల ఏం చేయాలి, వాళ్ళని అడగాలా, వీళ్ళని అడగాలా, ఆ పేపర్ చూడడం, ఈ యూట్యూబ్ చూడడం, అది చూడడం, వీటి వల్ల సరైన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వేరే అదర్ థింగ్స్ వల్ల పేషెంట్‌కి బాగా డ్యామేజ్ జరుగుతుంది. సో, మనం చూస్తే గనక మగవాళ్ళలో పొట్టకు సంబంధించిన క్యాన్సరు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సరు, తర్వాత మౌత్ క్యాన్సర్ ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే లేడీస్‌లో వచ్చేవరకి బ్రెస్ట్ క్యాన్సరు, సర్విక్స్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మనం చూసుకుంటే ఒక ఓవేరియన్ క్యాన్సరు లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ రాంగానే నేనిప్పుడు సర్జరీ చేసుకోవాలనా? కీమో చేసుకోవాలా? ఏది చేసుకుంటే ఎలా అవుతుందో, నన్ను బయట వాళ్ళు ఎట్లా చూస్తారో, లేకపోతే వాళ్ళ పేరెంట్సే గానీ, ఇంటి పక్కన వాళ్ళు, లేదా చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలకి ఇవన్నీ ఏం చెప్పాలి? వీటన్నిటితోనే సతమతం అవుతున్నారు. యాక్చువల్ ట్రీట్మెంట్ కంటే గూడా. సో, ట్రీట్మెంట్ చాలా చిన్నగున్నప్పుడు చేసుకోవాలని ఉన్నా కూడా, ఈ డిలే వల్ల అసలు ఏం చేసుకుంటే బెటరు? వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? అనే వాటి వల్లనే లేట్ అయిపోయి చాలా హై స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారు. సో, ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ సూచికలలో ఫస్ట్ ఏంటంటే మనకి డౌట్ వచ్చినప్పుడు సందేహం లేకుండా టెస్ట్ చేసుకోవడం. తర్వాత ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అసలు ఏంటి? డాక్టర్ గారు ఏం చెప్పారు? దాన్ని ఎంత ఫాస్ట్‌గా ఫాలో అయితే ఏ లెవెల్ వరకు తగ్గుతుందో ఇవి తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా చాలా బెటర్. ఇది కాకుండా ఎప్పుడైతే మనము దాన్ని సైకలాజికల్‌గా తీసుకొని డిలే చేస్తామో, అప్పుడు మన క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు స్టేజ్ పెరిగిపోతుంది. సో, అందరికీ కూడా ఒకటే ఒక బిగ్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ అది రాగానే ఫస్ట్ సైకలాజికల్‌గా డౌన్ అవ్వకుండా కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించి సిస్టమాటిక్‌గా ఫాలో అవ్వడం చాలా మంచిది. ఇదే ఈ రోజుకి మెయిన్ అజెండా. థ్యాంక్ యూ.